ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించబోచున్నాం. ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం, దేవుని యొక్క మాటలు వినడం, వాటిలో నుండి మనం సరి చేసుకోవడం, ప్రోత్సహించబడటం, ఆత్మీయంగా ముందుకు వెళ్ళటం ఎంతైనా ధన్యకరం మన జీవితంలో. దేవుడు మనతో ప్రతిదినం మాట్లాడాలని, మనం కూడా ఆయనతో ప్రతిదినం సహవాసం చేయాలని, ఆయన మాటలు వినాలని మనకి ఆశ ఉండాలి. అలాంటి ఆశ కలిగినటువంటి వారిని దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తాడనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడటానికి ప్రార్థన చేస్తూ ఉండగా కొన్ని విషయాలు నాకు దేవుడు నేర్పినటువంటి పాఠాలని మీతో పంచుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. బైదవే, ఈరోజు నేను మీతో మాట్లాడబోయేటువంటి అంశం లేకపోతే టాపిక్ ఏంటంటే, ఈ లాక్డౌన్లో బ్రేక్ డౌన్ అయ్యావా? దాట్స్ ది టాపిక్. ఈ లాక్డౌన్లో బ్రేక్ డౌన్ అయ్యావా, లేదా ఈ లాక్డౌన్లో బ్యాక్ డౌన్ అయ్యావా? బ్యాక్ డౌన్ అని కూడా అనొచ్చు. అంటే లాక్డౌన్ అంటే నిర్బంధించబడటం. హౌస్లో మనం ఆల్మోస్ట్ నిర్బంధించబడ్డాం. బట్ హౌస్లో నిర్బంధించబడ్డప్పుడు క్రొత్తలో ఎట్లా ఇంట్లో ఉండాలి, ఏం చేయాలి తోచటం లేదు అని అనుకున్నాం. రాను కొన్ని దినాలకి అన్నీ కూడా అలవాటు అయిపోయినాయి. ఇంట్లోనే ఉండడం, బయటికి వెళ్ళకుండా ఉండేటువంటి పరిస్థితికి చాలామంది అలవాటు పడిపోయాడు. ఇప్పుడు గృహాల్లో ఉండటానికి ఇష్టపడుతున్నారు. అంటే ఆల్మోస్ట్ అలవాటు అయిపోయింది గృహంలో ఏ విధంగా స్పెండ్ చేయాలి, ఎలా ఉండాలి. కొంతమందికి కొన్ని అలవాట్లు, లేనిపోయిన అలవాట్లు అలవర్చుకోవడం, కొంతమంది సమయాన్ని సద్వినియోగం చేయడం, వారికి ఉన్నటువంటి పరిధిని బట్టి ముందుకు సాగుతూ ఉన్నారు. బట్ ఆత్మీయంగా కూడా చాలాసార్లు కొంతమంది వెనక్కి పడిపోయేటువంటి వారు ఉన్నారు. అదే రీతిగా ఆత్మీయతలో ముందుకు వెళ్ళేటువంటి వారు కూడా ఉన్నారు. సో ఈరోజు కొన్ని విషయాలు మనం పడిపోవడానికి కారణం, లేకపోతే కొన్ని కారణాలు, మనం వెనకబడిపోవడానికి కొన్ని కారణాలు దేవుని వాక్యంలో నుంచి మనం తెలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవునికి సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి, మాతో మాట్లాడండి, మీ సహాయాన్ని అందించి నడిపించమని ప్రార్థన చేస్తూ నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామం పేట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఎవరైనా కానీ ఈ విధమైనటువంటి ప్రశ్న వేస్తే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఈ లాక్డౌన్లో మీరు బ్రేక్ డౌన్ అయిపోయారా, బ్యాక్వర్డ్ అయిపోయారా, బ్యాక్ డౌన్ అయిపోయారా, ఎలా ఉన్నారు? లేదా మీరు ఫార్వర్డ్ అయ్యారా, ప్రోత్సహించబడ్డారా, ఆత్మీయతలు ఎదుగుతున్నారా అనే ప్రశ్నలు ఎవరన్నా వేస్తే కొన్నిసార్లు ఇబ్బందికరంగానే ఉండొచ్చు. మనకు మనం ప్రశ్నించుకుంటే అది ఇంకా చాలా ఉత్తమం. ఎక్కువగా ప్రశ్నలు వేసి మనల్ని అడిగి వారు తెలుసుకోవడం ఇష్టపడడం. కానీ ఒకవేళ దేవుడే మనల్ని ప్రశ్నిస్తే, ఒకవేళ మనల్ని ప్రశ్నించుకొని విమర్శించుకొని సరి చేసుకుంటే ఎంత మేలు. ఇతరులు మనకు చెప్పడం కంటే కూడా మనల్ని మనమే సరి చేసుకొని ఇతరులు చెప్పే వరకు ఉండకుండా ఉండటం చాలా ఉత్తమమైనటువంటి పని అని మీకు తెలియజేస్తున్నాను. చాలాసార్లు మనము పాపములో పడిపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, క్రైస్తవులు పాపం చేయకుండా ఉంటారు, ఎందుకు అంటే అవకాశం దొరకటలేదు. కొంతమంది క్రైస్తవులు, అందరు కాదు, కొందరు బహుశా అవకాశం లేక పాపంలో పడిపోవట్లేదు. ఒకవేళ అవకాశం వస్తే ఈజీగా పాపంలో పడిపోయేటువంటి ఆస్కారం ఉంది. బైదవే, పాపం అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండకపోవటం, దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసిన రీతిలో ఉండకపోవటం, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించకపోవటం, దేవుని మాట ప్రకారంగా నడవకపోవటం కూడా ప్రార్థనే. ప్రార్థన చేయకపోవటం కూడా ప్రార్థనే.
ఆత్మీయతలో ఎదగకపోవడం కూడా కొన్నిసార్లు పాపంలో పడిపోవడానికి ఆస్కారం ఉందని మనం గుర్తుంచుకోవాలి. సో మనం జీవితంలో చెయ్యరానటువంటి తప్పిదాలు, కొన్నిసార్లు నేరాలు చేయటం ద్వారా మనం పాపంలో పడిపోతాం. కొన్నిసార్లు మనల్ని మనమే నిందించుకుంటాం, నేరారోపణ చేసుకుంటాం. కొన్నిసార్లు మనస్సాక్షితో కూడా మనము ఫైటింగ్ చేస్తూ ఉంటాము, వేదన పడుతూ ఉంటాం. నేను ఎందుకు ఈ పరిస్థితుల్లో కృంగిపోయాను, ఇలా అయిపోయానేంటి, ఇట్లా త్రొక్కబడ్డానేంటి, ఇట్లా లొంగిపోయానేంటి, అసలు నేను ఎంత సిన్సియర్గా ఉండేవాడిని, నేనంత నొప్పులాగా ఉండేదాన్ని, నా పరిస్థితి ఏంటి ఇట్లా అయిపోయింది అనేటువంటి విషయం ఆలోచించుకొని తలంచుకొని కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారు. కొన్నిసార్లు తెలివి తక్కువగా చేసినటువంటి పనుల్ని ఎల్లప్పుడూ తలంచుకొని బాధపడుతూ ఉంటాం. అయ్యో ఫూలిష్ వర్క్ చేశాను, నేను అలా చేయకుండా ఉండాల్సింది, అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది, అలా మాట్లాడకుండా ఉండాల్సింది. కొన్నిసార్లు ఇట్లా పశ్చాత్తాపడుతూ ఉంటారు చాలామంది. సో పడిపోవటం మానవ జీవితంలో సహజం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే జాగ్రత్తగా లేకపోతే మాత్రం తప్పకుండా పడిపోతాం. తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నవాళ్ళను బైబిల్లో ఉంది. అంటే నేను పర్వాలేదులే, ఆత్మీయంగా బాగున్నానులే, ప్రార్థన చేస్తున్నాను, అన్ని విషయాలు ముందుకు సాగుతున్నానులే అనుకునేటువంటి కాన్ఫిడెంట్ వచ్చినటువంటి వ్యక్తి పడిపోయే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలని బైబిల్ కూడా మనకి సెలవిస్తూ ఉంది. సో బైబిల్లో ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానిస్తే ఆ వ్యక్తిలో జరిగినటువంటి చిన్న చిన్న సంభవాలను బట్టి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఎగ్జాంపుల్, పేతురు జీవితంలో కూడా గొప్ప వ్యక్తే, కానీ కొన్ని చిన్న విషయాల్లో తను పాపంలో పడిపోయినట్టు, దేవుణ్ణి తిరస్కరించినట్లు, దేవుణ్ణే ఎరగనని చెప్పినట్టు, తనకు తానే శపించుకోవడం, ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమయ్యాడు. తన మనస్సాక్షిని తాను గద్దించుకున్నాడు. అతను మనస్సాక్షి గద్దించినప్పటికీ కూడా తను 3 సార్లు గొంకాడు. ఆ తర్వాత దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి గొప్ప సావుకుడిగా, సంఘములో ఒక మూల స్తంభంగా, దేవుని పరిచారకుడిగా, అపోస్తులుగా నిలబడ్డట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే అపోస్తులైనా, దేవుని వెంబడించేటువంటి గొప్ప గొప్ప ప్రవక్తలైనా, దేవుని బిడ్డలైనా వారు సరైనటువంటి విధానంతో లేకపోతే వారి యొక్క జీవితంలో జాగ్రత్త కలిగి ఉండకపోతే పడిపోయేటువంటి ఆస్కారాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో పడిపోవడానికి కొన్ని కారణాలు, లేకపోతే ఒకవేళ మనం వెనకబడిపోయి ఉంటే ఈ కారణాలు అయి ఉండొచ్చు అని మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు పడిపోకుండా దేవుని సన్నిధిలో ముందుకు వెళుతూ ఉంటే, పైకి వెళుతూ ఉంటే, దేవునికి దగ్గరగా సహవాసం చేస్తూ ఉంటే, ఏ విధమైనటువంటి తప్పిదాలు లేకుండా దేవునికి సహవాసంలో దేవునికి సన్నిధిలో మీరు ఉంటే తప్పకుండా దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ప్రియ దేవుని బిడ్డ, వెనకబడిపోవడానికి గల కారణాలు కొన్ని చెప్తాను. నెంబర్ 1, నిద్ర. గృహంలో ఉంటున్నాం, ఖాళీగా ఏముంది, తినటం, పడుకోవటం, హాయిగా ఉంటుంది. నిద్రపోతే, నిద్రకు అలవాటు పడితే మాత్రం ఎన్ని గంటలైనా హాయిగా పడుకోవచ్చు, లేవబుద్ధి కాదు. ఇంకా కొద్దిసేపు ముసుగు వేసుకొని మరీ పడుకోవచ్చు. ఏసీలు, కూలర్లు పెట్టుకొని మనము పడుకోవడానికి అలవాటు పడితే మాత్రం, నిద్రకు అలవాటు పడితే చాలాసేపు నిద్రపోతూ చాలామంది సోమరితనంలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సో నిద్ర వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ప్రార్థన తగ్గిపోతుంది, కన్నులకు భారంగా ఉంటుంది. సో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో వస్తారు. శిష్యులకి చెప్పినటువంటి సందర్భం మనకు బాగా తెలుసు. 26వ అధ్యాయం 41. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము బహుశా మనకు చాలాసార్లు చదువుకొని ఉంటాం, అర్థమై ఉంటుంది. ఎన్నోసార్లు మనం ఈవెన్ శిలువ మరణ సమయంలో కూడా మనం ధ్యానించాము. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటే, ప్రభువు ఇచ్చినటువంటి ఆ ఆలోచనని వాళ్ళు విడిచిపెట్టి, ప్రభువు చెప్తున్నటువంటి ఆ మాటలకి ప్రాధాన్యత ఇవ్వకుండా దగ్గర 3 పర్యాయాలు యేసు ప్రభు వచ్చి జ్ఞాపకం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా నిద్రపోతూ ఉన్నారు.
వాళ్ళలో పేతురు కూడా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న, లాక్డౌన్లో నుండి నిద్రకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఒకప్పుడు నీవు పెందలకడ లేచి ప్రార్థన చేసేటువంటి వ్యక్తివి, ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి వ్యక్తివి, ఇప్పుడు నిద్రకి ఎక్కువ సమయాన్ని కేటాయించి నిద్రపోతూ ప్రార్థన సమయాన్ని, నీ క్రమాన్ని తప్పిపోయేవేమో ఆలోచించు. అలా చేస్తే ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభువు. దేవుని యొక్క వాక్యం ద్వారా నిద్రకి మనం చోటు ఇవ్వకూడదు. శిష్యులు నిద్రపోయారు. నిద్రపోయిన కారణం చేతే యేసు ప్రభువుని పట్టుకోవడానికి శిష్యులు, ఆ యొక్క సైనికులందరూ కూడా, రోమా సైనికులందరూ వచ్చి యేసు ప్రభువుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎదురు తిరిగారు. పేతురు అయితే కత్తి తీశాడు, సైనికుని యొక్క కుడి చెవి నరికేసినట్టు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. చేయకూడనటువంటి పని చేశాడు, ఆవేశాన్ని తెచ్చుకున్నాడు, కోపాన్ని తెచ్చుకున్నాడు. ఇవన్నీ నిద్ర పోవడం వల్లనే, ప్రార్థన చేయకపోవడం వల్లనే. ప్రార్థన చేయమన్నటువంటిది ఎందుకంటే మీరు శోధనలో పడిపోకుండాట్లు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు మనము శోధనలో పడిపోకుండా, కోపంలో పడిపోకుండా, వేదనలో పడిపోకుండా, మనకు వచ్చేటువంటి ఇబ్బందుల్లో కూరుకుపోకుండా, పరిస్థితులను చూసి భయపడకుండా స్ట్రాంగ్గా విశ్వాసంలో ఉండటం కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, వింటున్నటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. మన గృహాల్లో ఉన్నప్పుడు, మనకి పని పాట లేనప్పుడు నిద్రకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నామా, లేక ప్రార్థన చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నామా? ఒకప్పుడు భలే ప్రార్థన చేసేవాడిని అండి, ఒకప్పుడు భలే దర్శనం కలిగేదండి, నాకు ఒకప్పుడు ఉజ్జీవింపబడ్డానండి, ఒకప్పుడు అలా ఉండేవాడిని అండి, ఇలా ఉండేవాడిని, అప్పుడు నేను ప్రార్థన చేస్తే అది జరిగిందండి, ఇది జరిగిందండి, అప్పుడు ఎన్ని సాక్ష్యాలండి, దేవుడు ఎంత కార్యాలు చేశాడండి అని ఎప్పుడో ఒకప్పుడు గూర్చి, ఒకప్పుడు మీద ఆధారపడుతూ, ఒకప్పుడు గూర్చే ఆలోచిస్తూ ఉంటే మరి ఇప్పటి సంగతి ఏంటి, ఈ రోజు సంగతి ఏంటి? ఎప్పుడో భోజనాన్ని మనం తినం కదా, ఎప్పుడో జరిగినటువంటి కార్యాలని తలపోసుకుంటూ ఇప్పుడు కూడా అట్లానే ఉన్నాం కదా. ఈరోజు ఫ్రెష్ అనాయింటింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ మనకి కావాలి. దేవునితో సంభాషించేటువంటి ఆ సంబంధం మనకు కావాలి. దేవునికి నీకున్నటువంటి ఆ యొక్క బంధం అనేటువంటిది ప్రతిదినం గట్టిపడాలి. ఆ క్లోజ్ రిలేషన్షిప్, థిక్ రిలేషన్షిప్ అనేటువంటిది మనకి కావాలంటే దేవునితో సహసంబంధం కలిగి ఉండాలి. నిద్రకు కాదు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సింది మనం దేవుని యొక్క పనికి. 43వ వచనం కూడా చదవండి. 43వ వచనం, తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారంగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను. ఇక్కడ ఆ సింపుల్ థింగ్, దేవుడు ఎన్నిసార్లు గర్దిస్తున్నాడు, ఎన్నిసార్లు గుర్తు చేస్తున్నాడు, ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎన్నిసార్లు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. మరలా వచ్చి దేవుడు చెప్పాలా ఆయన పని చేయమని, దేవుడు చెప్పాలా ఆయన ప్రార్థన చేయమని, ఆయన యొక్క ఆలోచనకి అనుగుణంగా చెప్పాలా. దేవుడేమో ఎంతో వేదనతో, యేసు ప్రభు ఎంతో వేదనతో సమయం అయిపోయిందని, ఆసన్నం అవుతుందని వేదనతో తండ్రికి ప్రార్థన చేస్తూ ఉంటే శిష్యులేమో నిద్రపోతున్నారు. కరోనా వైరస్ ద్వారా వేల మంది చనిపోతూ, లక్షల మంది చనిపోతున్నటువంటి వార్తలు ప్రతిదినం వింటూ కూడా కొంతమందికి నాకు రాదులే, నాకు పర్వాలేదులే, ఇది నాకు రావటం రాదులే అనేటువంటి ఒక విధమైనటువంటి ఆలోచనతో కనీసం భారం కలిగి ప్రార్థన చేసేటువంటి, కన్నీళ్లు గడిచి ప్రార్థన చేసేటువంటి ఆ మనస్తత్వం కూడా లేకుండా వారి సొంత ఆలోచనలతో, సొంత సుఖభాగాలతో, సొంత విధాలైనటువంటి వాళ్ళ ఆలోచనలోనే పొదిగి ఉండటం విచారకరం. విశ్వాసి కన్నీళ్లు కాచి ప్రార్థన చేయాలి. జరుగుతున్న పరిస్థితుల కోసం కన్నీళ్లు కాచి ప్రార్థన చేయాలి. నీకోసం నీకు ప్రార్థన చేసుకోవడం, నీ యొక్క ఇంటి వారి కోసం, బంధువుల కోసం మాత్రమే కాకుండా నీ తోటి వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయాలి. కన్నీళ్లు కాచి ప్రార్థన చేయాలి. పరిస్థితులన్నిటిని చూస్తున్నటువంటి నీవు ప్రార్థన చేయకుండా ఇంట్లో కూర్చొని నిద్రపోయేటువంటి అలవాట్లో ఎక్కువ ఉండిపోతే ప్రార్థనా సమయం ఇది భారం కలిగి ప్రార్థన చేసేటువంటి ఆ పరిస్థితులు ఎక్కడ వస్తాయి? ప్రియ స్నేహితులారా, విశ్వాసంగా మనం చేయాల్సినటువంటిది మనం తప్పకుండా చేయాలి. దేవుని ఉద్దేశాన్ని, దేవుని ఆలోచనలు
ప్రార్థన చేయండి అని చెప్పినటువంటి విషయంలో ఏదో ఉందని గ్రహించకుండా నిద్రపోయినటువంటి పరిస్థితులు అక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుని ఉద్దేశాలేంటో నీకు తెలియకుండా, దేవుని తలంపులేంటో నీకు తెలియకుండా, వాటిని పట్ల అసలు మనసే లేకుండా శోధంలో పడిపోతామేమో, రోగంలో పడిపోతామేమో, మన పరిస్థితులన్నీ చిన్నపన్నం అయిపోతాయేమో అనేటువంటి ఆలోచన అనేటువంటిది లేకుండా మన యొక్క శరీరాలు అలసిపోయి నిద్రపోతూ ఉంటే లేవండి, మెలకువతో ప్రార్థన చేయండి, ఉజ్జీవింపబడండి, దేవునికి దగ్గరగా ఉండండి, కన్నీళ్లు గార్చండి, ప్రార్థనలో దేవునికి సన్నిధిలో మొరపెట్టండి. అలాంటి ప్రార్థన మనకు కావాలి. ఒకప్పుడు నీవు చేసినటువంటి ప్రార్థన ఆ జీవితాన్ని వదిలిపెట్టి దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లోకి నీవు వెళితే మరలా యూ హ్యావ్ టు గెట్ అప్, యూ హ్యావ్ టు రివైవ్ అగైన్, యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రేయింగ్ అగైన్. సరైనటువంటి సంబంధాన్ని మరలా అదే సంబంధం కాకుండా ఇక ముందుకు ఆయనకు దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమోనో చూడవలెనని వంటోతులతో కూడా కూర్చుండెను. 50 ప్రధాన యాజకుని ఇంటి వద్దకు పోయి ఆ దూరం ఆయన బోధల్ని, ఆయన జీవితాన్ని చేస్తారేమో అనే భయము మానవుడిగా సహజంగా ఉంటుంది. అలాంటి భయమే ఉండవచ్చు. కానీ తను దూరంగా ప్రయాణం చేయటం చెప్తే దూరంగా ఉండి వెంబడిస్తూ ఉంటారు. యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు, సిలువ వేసిన తర్వాత ఆయన చేశాడు. కొంతమంది కొన్ని పరిస్థితులను బట్టి దేవునికి దగ్గరగా రాలేదు. కానీ ఈయనకేమైంది? ఈయన భయపడుతూ ఉన్నాడు. భయపడొద్దు, దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. ప్రియ స్నేహితుడా, ఒకప్పుడు చర్చిస్ ఉన్నప్పుడు చాలా ఆతృతగా వెళ్ళి సంఘంలో కలుసుకొని ఎంతో ప్రార్థనలో గడిపేటువంటి నీవు ఇప్పుడు సంఘాలు లేవు. అప్పుడైతే పాస్టర్ గారు రండి రండి అని చెప్తే, లేకపోతే మెసేజ్ దేవుని సన్నిధిలో గడిపి దేవునిలో ఎక్కువ ఆయనతో దగ్గర సంబంధం కలిగి ఉండేటువంటి వ్యక్తివేమో. ఇప్పుడు గవర్నమెంట్ వారే వద్దని చెప్పారు, హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు, దేవుని వాక్యం వినడానికి మార్గాలు వెతికి దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనే ఆశ కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ముందుకి ఎదుగుతూనే ఉంటారు, ఆత్మీయతలో బలము పొందుతూనే ఉంటారు, వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉంటారు. వాడు ఒక్కసారిగా నీవు వెనక స్టెప్ వేసి వెనక నుంచి కొద్దిగా దూరంగా వెంబడించాలనేటువంటి ఆలోచన నీకు కలిగి ఉంటే నువ్వు దిగజారిపోతావు. ఒక్కసారి దిగజారిపోవడం ప్రారంభించావంటే ఇంకా దేవునికి దూరంగా వెళ్ళిపోతావు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించు. దేవునికి దగ్గరగా నడుస్తున్నావా? దేవుని దగ్గరగా వెంబడిస్తున్నావా? దేవుని యొక్క సహవాసం సన్నిధిలో ఉంటూ ఉన్నావా? ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఆత్మీయ స్థితిని గూర్చి ఆత్మీయ తండ్రి తల్లి దేవుని యొక్క సేవకులు తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఒకవేళ నిన్ను ఆత్మీయంగా పెంచేటువంటి నీ యొక్క పాస్టర్గా ఆత్మీయమైనటువంటి బిడ్డలు, చర్చ్ ఎల్డర్స్ నేను ఎవరైతే ఆత్మీయతలు నడిపిస్తున్నారో వారు నీవు ఎదిగేటువంటి విధానం తెలుసుకోవాలని ఆశిస్తూ ఉంటారు. ఏ విధం చేత కూడా వాళ్ళతో ఫోన్ చేయకుండా, మాట్లాడకుండా నీ ఆత్మీయ స్థితిని గూర్చి కనీసం నేను ఇలా ఉన్నాను, నాకు సలహా ఇవ్వండి, నేను ఆత్మీయంగా ఎదగాలని ఆశ ఉన్నది, ఆలోచన ఉన్నది, నేను దిగజారిపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి, నాకు ఏదైనా సలహాలు ఇవ్వండి అని నీవు అడిగి తెలుసుకొని మరి ఆత్మీయతలో ఎదగడానికి ఆరాటపడుతున్నావా? ఇదే ఛాన్స్లే. ఇక ఫోన్ చేయకుండా ఇక దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కదా. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానులే, నేను చెప్పాలా ఏంటి? దేవుని బిడ్డలారా, కొంతమందికి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. దేవుని సన్నిధిలో ఎదగాలంటే తప్పకుండా ఎదుగుతారు, ఎదగటానికి మార్గాలు ఎన్నుకుంటారు. కొంతమంది ఈ లాక్డౌన్ పీరియడ్లో కొంతమంది బైబిల్ క్విజెస్ కోసం ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏంటి, ఆ ప్రశ్నకి అని కొన్నిసార్లు ప్రశ్నలు అడుగుతున్నారు. కొంతమంది ఆత్మీయంగా ఎదగాలి పాస్టర్ గారు, ఫలానా విషయంలో మమ్మల్ని గైడ్ చేయండి అని చెప్పి కొంతమంది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు, కొన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి కేటగిరీలో నీవు ఉన్నావా? దేవుని బిడ్డ, దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనమందరమీ ఆత్మీయతలో ఎదగాలి. దూరం నుంచి వెంబడించొద్దు, ఆయనకి దగ్గరగా వెంబడిద్దాం.
అలాంటి కృపని దేవుడు మనకి ఇవ్వాలని మనం కోరుకుందాం. నువ్వు ఎలా వెంబడిస్తున్నావో ఎవరికి తెలియదు. నాకు తెలియకపోవచ్చు, నాకు తెలియాల్సిన పని కూడా లేదు. బట్ నీకు తెలుసు, ప్రభువుకు తెలుసు. కనుక దేవునికి దగ్గరగా వెంబడిద్దాం. ఈ లాక్డౌన్ పీరియడ్లో దేవుని సన్నిధిలో నేను మీకు తెలియజేస్తున్నాను, ప్రతి దినము దేవునితో గడపటం, ప్రార్థన చేయటం, వాక్యం చదవటంలో నిమగ్నం అవటం ద్వారా మా సమయం మాకే తెలియటం లేదు. అలాంటి సమయాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే దేవునితో గడిపేటువంటి సమయాన్ని మనకి బోర్ కొట్టదు. ఇంటి దగ్గర దేవుడు మనతో మాట్లాడతాడు. అనేకమైనటువంటి నూతన విషయాలు బైబిల్లో నుంచి మనం తెలుసుకుంటాం. దూరంగా వెళ్ళొద్దు, దూరం నుంచి వెంబడించొద్దు. ఉంటే వెచ్చగానైనా ఉండాలట, లేదా చల్లగానైనా ఉండాలి. నులివెచ్చగా ఉండొద్దు. వెంబడిద్దామా వద్దా, వెళదామా వద్దా, నడుద్దామా వద్దా, అలాంటి డౌట్ఫుల్ హార్ట్తో దేవుడిని వెంబడించుకుంటూ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోసం రోషం కలిగినటువంటి వ్యక్తిగా బ్రతుకు. దేవునితో నడవడానికి, ఏది ఏమైనా ఆయనతో నడవడానికి ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా ప్రభుదాసునిగా మీకందరికీ తెలియజేస్తున్నాను. మూడో విషయం, యోహాను సువార్త 18వ వచనంలో, యోహాను సువార్త 18వ వచనం, అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాల్చుకొనుచు నిలుచుండగా పేతురు కూడా వారితో నిలవబడి చలి కాల్చుకొనుచుండెను. అక్కడ సిచ్యువేషన్, సేమ్ సిచ్యువేషన్. ఇది కూడా యేసు ప్రభుని బంధించిన తర్వాత జరిగినటువంటి సంభవమే. పేతురు ఉండాల్సినటువంటి స్థలంలో ఉండకుండా బంట్రోతులతో ఉంటున్నాడు. ఇక్కడ చలిమంట వద్ద చలి కాల్చుకొని చుండెను. రాను ఆయనకున్నటువంటి ఉల్లాసం, లేకపోతే ఆయన దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ తగ్గిపోయినట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చలిగా అంటే ఇక్కడ సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంటే ఆయన చలి కాసుకోవటం ఏంటండి? కొంతమంది రాను ఉల్లాసాన్ని కోల్పోతారు. లోక సంబంధమైనటువంటి ఆనందాలకు చోటిచ్చి వారి యొక్క జీవితంలో, ఆత్మీయ జీవితంలో దిగజారిపోతారు. అలాంటి స్థితి నీవు కలిగి ఉంటే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, అని జ్ఞాపకం పెట్టుకో. ఎవరితో మనం ఉండాల్సింది? 4వది, దేవుని బిడ్డలో ఐక్యత లేకుండా బంట్రోతులతో, దేవుని బిడ్డలతో ఐక్యత లేకుండా బంట్రోతులతో నిలబడ్డాడు. తన తోటి శిష్యులు ఎక్కడ? పేతురు శిష్యులందరూ పరిగెత్తారు. కనీసం పేతురన్న ఆ యొక్క ప్రదేశాల్లో ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అందరూ కలిసి ప్రార్థన చేయాల్సింది, అందరూ కలిసి వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నారని అడగాల్సింది, లేదా అందరూ కలిసికట్టుగా ఉండాల్సింది. దేవుని బిడ్డలతో లేకుండా ఈయన విడిపోయి బంట్రోతులతో కలిసి నిలబడి ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న, నీ సహవాసం ఎవరితో? ఈ లాక్డౌన్లో నీ సహవాసం దేవుడితో ఉన్నదా? నీ సహవాసం, నీ స్నేహితులు ఎవరు? లేదు అంతకుముందు నీవు చేసినటువంటి పాపాల్లోనికి దిగజారిపోయావా? ఆత్మీయ స్థితిలో పడిపోయావా? నీ స్నేహితులు నిన్ను బలవంతం చేస్తున్నారని చెప్పి పూర్వపు స్థితిలోకి కూరుకుపోయావా? సంఘానికి వెళ్ళేది లేదులే, పాస్టర్ గారు విజిట్ చేసేది లేదులే, ఆత్మీయంగా ఎదిగేటువంటి పరిస్థితులు ఏమవుతుందిలే అని ఒకవేళ సాతానికి చోటిచ్చి ఆత్మీయతలో దిగజారిపోయావా? నిజమైనటువంటి క్రైస్తవుడు, నిజమైన మారు మనసు పొందినటువంటి వ్యక్తి ఎవరు కూడా దిగజారి వెనక్కి వెళ్ళిపోరు. కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు నడిపిస్తాడని మనకి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ఆత్మ సహాయాన్ని కోరినప్పుడు దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో నీ ఐక్యత ఎవరితో? దేవుని బిడ్డలతోనా, లోకస్తులతోనా? నీ సహవాసం లోకపరమైనటువంటి స్నేహితులతోనా, లేకపోతే దేవుని బిడ్డలైనటువంటి వారితోనా? అపజయం కలిగించేటువంటి తప్పిదాలను మనం దిద్దుకొని ప్రభు దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాటిని క్షమిస్తాడు. మన పాపములు ఒప్పుకున్నప్పుడు తప్పకుండా ఆయన వాటి పరిహారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఒప్పుకున్నప్పుడు నీకు విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు.
చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. 1 దశలోనికైకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. 1 Thessalonians chapter 5 verse 22. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే. చాలు. ప్రతి విధమైనటువంటి కీడునకు దూరముగా ఉండుడి. దేవుని బిడ్డలారా, ఇక్కడ కీడునకు అన్నప్పుడు కింద ఫుట్ నోట్స్ లో రాయబడింది కీడుగా కనబడు ప్రతిదానికి. అంటే అది కీడు అని కనబడితే, అది పాపం అని కనబడితే, అది దేవునికి నీకు సంబంధాన్ని తెంచివేస్తుంది అనేటువంటి అనుమానం నీకు వస్తే దానికి దూరంగా ఉండటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కొందరు ఇష్టం లేనటువంటి దుష్ట కార్యాలకి చాలా దూరంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు కదా, అది చెడ్డ కార్యాలు, అమ్మో అలా చేయకూడదు, అది పాపం అని దూరంగా ఉంటారు. కానీ కొన్ని విషయాలు వాళ్ళకి ఇష్టమైనవి ఉంటాయి. అవి కూడా చెడు పనులు, పాపపు పనులు, పాపానికి దారి తీసేటువంటి పనులు. కానీ వాళ్ళకి ఇష్టము కనుక వాటిలో పడిపోతారు. దేవుని బిడ్డలారా, ఇష్టం లేని చెడు పనుల్ని నీవు దూరం చేస్తూ ఉన్నావు ఏమో, కానీ ఇష్టమైనటువంటి చెడు పనుల్లో నీవు నిమగ్నమైపోయి దేవునికి దూరం అయిపోయి నీవు నీ యొక్క సంబంధం బ్రేక్ డౌన్ చేసుకుంటున్నావేమో గ్రహించు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రెడ్ లైట్ వెలిగినప్పుడు ఆగాలి. రెడ్ లైట్ వెలిగినప్పుడు ఆగి మనం మరలా ముందుకు సాగాలి. కొన్నిసార్లు సిగ్నల్ మనకి ఆగమని చెప్పినప్పుడు ఆగి పరిశీలించుకొని ఆత్మీయతలో ముందుకు సాగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ 4 విషయాలు మీకు జ్ఞాపకం పెట్టుకోండి. నిద్ర అనేటువంటిది మనం వెనకబడేటట్టు చేస్తుంది. దేవునికి దూరంగా వెంబడించడం అనేటువంటిది దేవునికి దూరాన్ని కలుగజేస్తుంది. చలి కాసుకునేటువంటి దగ్గర ఆగిపోయే పరిస్థితి నీకు ఏర్పడిందంటే, అనగా రాను దేవునితో వెళ్ళేటువంటి విషయంలో, ఉల్లాసంలో, దేవుని యొక్క ప్రార్థనలో, వాక్యంలో సన్నగిలిపోయి లోక సంబంధమైనటువంటి ఆటపాటలలో, ఆనందంలో ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి కనుక మనం చలిగాసుకునే కొరకు ఆగవద్దు. మన సొంత పనుల విషయంలో ఆగి దేవుడిని పక్కన పెట్టవద్దు. 4వది, దేవుని బిడ్డలతో ఐక్యతతో ఉండాల్సినటువంటి మనం బంట్రోతులతో లేకపోతే లోకస్తులతో, లోకపరమైనటువంటి కార్యాలతో నిలబడి ఆగిపోవద్దు. దేవునితో ముందుకు సాగిపో. ప్రియ స్నేహితుడా, ఈరోజు దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడితే, ఆహా బాగుందిలే వాక్యం అని సర్ది పెట్టుకోకుండా, దేవా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? తలలు వంచండి, ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఒకవేళ దేవునితో సరైనటువంటి రీతిగా నీకు నడుస్తూ ఉంటే దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైనటువంటి విధంగా ఉండి ఆయనకి చిత్తాన్ని మనం చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య మీకు స్తోత్రం. ప్రభువా, పేతురు జీవితంలో నుంచి ప్రభువా వెనకబడినటువంటి స్థితి 4 విషయాలు మేము నేర్చుకున్నాం. అలాంటి లోపాలు మాకుంటే సరిచేయండి ప్రభువా, నీకోసం సిద్ధపరచండి ప్రభువా. నీ నామానికి మహిమ తెచ్చుకోండి యేసయ్య. నాతో మా అందరితో మీరు మాట్లాడి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచండి. నీతో పాటు నడిచేటువంటి కృపను అనుగ్రహించండి. అయినా మా తండ్రి, వెనకబడిపోయేటువంటి పరిస్థితుల్లోకి మమ్మల్ని వెళ్లకుండా మీరు సహాయం దయచేయండి. ముందున్న వాటికి ముందుకు వెళ్ళడానికి, నాయన నీ పనిలో నిమగ్నం అవ్వడానికి, మొదట నీ రాజ్యంను, నీతిని వెతకటానికి మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తూ మా ప్రభు నీ ప్రియ కుమారుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.